కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుంది డీఎంకే. టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై ఫైర్ అయ్యింది. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించలేదన్న డీఎంకే ఆ పార్టీ 5 సీట్లు గెలవడానికి తామే కారణమని వ్యాఖ్యానించింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్ జతకట్టిందని, కష్ట సమయంలో కాంగ్రెస్ ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచిందని మండిపడింది. కాంగ్రెస్ తో పొత్తుతో భారీ మూల్యం చెల్లించుకున్నామని ప్రకటన విడుదల చేసింది డీఎంకే. కాంగ్రెస్ నిజస్వరూపం దేశానికి అర్థమైందని, ఇకపై ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పింది. దశాబ్దాలుగా డీఎంకేతో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు విజయ్కు మద్దతివ్వడం చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరమని భావిస్తున్న కాంగ్రెస్ విజయ్ వంటి యువనేతతో జతకట్టడం ద్వారా రాష్ట్రంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఇప్పటికే తమతో పొత్తులో ఉండి ఎన్నికలకు వెళ్లి ఫలితాల తర్వాత విజయ్ పంచన కాంగ్రెస్ చేరడాన్ని డీఎంకే తప్పుబడుతోంది. వెన్నుపోటు రాజకీయాలు తగవంటూ ఘాటుగానే స్పందించింది. కాంగ్రెస్తో భవిష్యత్తులో ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేసింది ద్రవిడ మున్నిట్ర కజకం.